ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా మనము యూపీఐ పేమెంట్ చేయొచ్చా? అయితే ఎలా చేయొచ్చు? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే మనం ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధానాన్ని యూపీఐ పద్ధతిలో చేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి కొన్ని యాప్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అదేవిధంగా క్రెడిట్, స్లైస్ అనే యాప్స్, ఇవన్నీ కూడాను మనం వీటి ద్వారా డబ్బులని ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకో. ఇదంతా ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు కనుక ఉన్నట్లయితే. మరి మన అకౌంట్లో డబ్బులు లేవు, అప్పుడు ఎలా చేయాలి? క్వశ్చన్ మార్క్ కదా. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవాలి. సో లేదు, అత్యవసరంగా ఉంది, తప్పదు అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా మీరు డబ్బుల్ని పేమెంట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే కొన్ని క్రెడిట్ కార్డ్స్ డైరెక్ట్గా యొక్క పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, జీపే కావచ్చు, స్లైస్ యొక్క యాప్స్ అన్నిటితో కూడా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మీరు యూపీఐ ద్వారా డబ్బులు ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు. కాకపోతే ఇది చాలా రిస్క్ అనమాట. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి హై రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీరు కనుక క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ కనుక చేసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ 36 to 48% ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు ఏ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఒక లోన్ అని చెప్పి అనుకోవచ్చు మనం. ఇందులో భాగంగా ఏంటి అంటే ఆల్మోస్ట్ 3 రూపీస్ నుంచి 4 రూపీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మీకు పడుతుంది. అట్ ద సేమ్ టైం 1 ఇయర్కి మీకు ఈజీగా 48% ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది అనమాట. దీనివల్ల మీకు ఎక్కువ లాసే ఉంటుంది. అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే మీకు పేటిఎంలో, అదేవిధంగా రీసెంట్గా ఫోన్పే, గూగుల్ పేలో కూడా ఈ యొక్క ఫీచర్ అయితే రావడం జరిగింది. మీరు డైరెక్ట్గా మీ యొక్క కార్డ్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చేసినట్లయితే మీకు ఆ ఇంటర్ఫేస్ అనేది యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్రెడిట్ అనే ఒక యాప్ కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ దగ్గర నుంచి డబ్బులు మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. కాకపోతే దీన్ని ఎల్లప్పుడూ కూడా వాడద్దు. ఇక నెంబర్ 2 చూద్దాం. బై నౌ పే లేటర్. ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అయిపోతుంది. బై నౌ పే లేటర్ అని చెప్పి మీరు ఏదైనా బస్ టికెట్ బుక్ చేయాలన్నా, లేదంటే షాపింగ్ చేయాలన్నా, లేదంటే జెప్టోలో ఆర్డర్ చేయాలన్నా, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయాలన్నా, లేదంటే బయట ఎక్కడ పేమెంట్ చేయాలన్నా కూడా కొత్తగా పే నౌ అని చెప్పి వచ్చేస్తుంది. సింపుల్ అని చెప్పి, లేజీ పే అని చెప్పి. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నట్లయితే మరికొన్ని యాప్స్ ఉన్నాయి, నేను చెప్తా చూడండి. సింపుల్, లేజీ పే, జస్ట్ మనీ, పోస్ట్ పే, పే లేటర్ బై అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. వీటిని మనము బిఎన్పిఎల్ సర్వీసెస్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే బై నౌ పే లేటర్ సర్వీస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. వీటి నుంచి కూడా మీరు మీ యొక్క ఖాతాలో డబ్బు లేకపోయినా డబ్బులు మీరు పంపుకోవచ్చు, లేదంటే వస్తువులను కూడా మీరు కొనుక్కునే విధంగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ముందుగా మీకు క్రెడిట్ లావాదేవీలు ఎలా వర్క్ అవుతున్నాయి, దాన్ని బట్టే వాళ్ళు చూసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీరు యూపీఐ ఐడికి లింక్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరు డబ్బుల్ని పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మినిమం అమౌంట్తోనే ఏదైనా పర్చేస్ చేయాలని చెప్పి అనుకుంటున్నట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరి దగ్గర అడిగి తీసుకొని పేమెంట్ చేసుకోవడం తప్ప ఇట్లాంటి క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే మీరు ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ అనేవి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక నెంబర్ 4 చూసుకున్నట్లయితే వాలెట్స్. అమెజాన్ వాలెట్ కావచ్చు, అదేవిధంగా పేటిఎం వ్యాలెట్ కావచ్చు, ఫోన్పే వ్యాలెట్ కావచ్చు, వీటన్నింటిలో కూడా డబ్బులు మీరు ముందుగానే అందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి డబ్బులు కనుక మీరు యాడ్ చేసుకున్నట్లయితే అందులో పడి ఉంటాయి. మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా దాన్ని మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు. దీని ద్వారా కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా ఈజీగా పేమెంట్స్ అనేది చేయొచ్చు. డిజిటల్ మైక్రో క్రెడిట్ యాప్స్, ఈ యాప్స్ పేర్లు అయితే నేను చెప్పను. ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్గా మీ యొక్క సిబిల్ బట్టి, మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి మీకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆన్ ది స్పాట్. కాకపోతే వాళ్ళు అన్నీ వెరిఫై కూడా చేస్తారు. దీని ద్వారా హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు చూస్తున్నట్లయితే లోన్ రికవరీ ఏజెంట్స్ అని చెప్పి వచ్చేసి అందరి మీద పడిపోతే చాలామంది కూడా ఇటువంటి అప్పులు చేసేసి సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. నేనైతే ఇటువంటి ఏమీ సజెస్ట్ చేయను. అత్యవసరమైన సమయంలో మీరు కావాలి అనుకుంటే తప్ప మినిమం అమౌంట్ వాళ్ళు 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు, ₹1,00,000 ఈ విధంగా కూడా అకార్డింగ్ టు యువర్ సిబిల్, అదేవిధంగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా డబ్బులు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే వాటిని మీరు ఆన్ టైంలో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి
సంబంధించి మీరు ఖర్చు అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఒక మంత్కి బ్యాలెన్స్ షీట్ అనేది మీరు చక్కగా వేసుకోండి. సో దట్ ఏంటి అంటే మీకు ఇటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా చాలా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి, తర్వాత సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని చెప్పి, స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా చక్కగా అట్లా బల్క్ అమౌంట్ కనుక ఉన్నట్లయితే, లంసమ్ అమౌంట్ ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే SWPలో మీరు నెల నెలకు డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నమాట. దాన్ని మీరు నెల నెలకు మాకు డబ్బులు ఇంత కావాలి అని చెప్పి కనుక SWPలో కనుక పెట్టుకున్నట్లయితే నెల నెలకి మీకు కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డబ్బులు లేని సమయంలో ఈ యొక్క అమౌంట్ అనేది మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడు కూడాను క్రెడిట్ కార్డ్స్ మీద, లోన్ యాప్స్ మీద ఆధారపడద్దు. నేను ఒక జస్ట్ యూపీఐ పేమెంట్స్ అనేవి అసలు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే ఎలా చేయొచ్చు అని చెప్పి ఒక ఉదాహరణకు మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. సో తస్మాత్ జాగ్రత్త. సో యూత్ దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా డబ్బులు సేవ్ చేసుకుని చిన్నప్పటి నుంచే. సో మీకు సిప్ ఇంపార్టెన్స్ అనేది తెలిస్తే బెటర్. సో మీరు ఆన్లైన్లోకి వెళ్ళినట్టయితే సిప్ క్యాల్కులేటర్ అని చెప్పి చాలా ఉంటాయి. సో అందులో కనుక మీరు మినిమం 500 రూపీస్తో కూడా సిప్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడే క్యాల్కులేటర్ కూడా ఉంటుంది. 10 yearsకి ఎంత అమౌంట్ వస్తాయి, అదేవిధంగా 60 yearsకి మనకి కార్పస్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు చక్కగా వెళ్ళి ఈ విధంగా డబ్బుల్ని సేవ్ చేసుకోండి. అండ్ సో ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్. సో ఈ విధంగా మీరు పేమెంట్స్ అనేది యూపీఐ అకౌంట్ ద్వారా చేయొచ్చు, మీ అకౌంట్లో డబ్బులు కూడా లేకపోయినా. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.